రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. డాక్టర్లు చాలా సర్జరీలు చేస్తుంటారు, చాలా కంతుల్ని అంటే కణుతులు గడ్డల్ని తీసేస్తూ ఉంటారు, ఆపరేషన్లు చేసేస్తుంటారు. ఒక డాక్టర్ గారికి ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది, కంటి తీసుకోవాల్సి వచ్చింది. ఆ కంటి తీసేటప్పుడు కలిగే నొప్పికి ఆయన విలవిలలాడుతూ ఆయన అన్నట్ట, ఎన్నో కణితులు తీశాను కానీ ఈ కణితంత నొప్పి ఏ కణితికి కలగలేదండి అని చెప్పి అన్నట్ట. అలాగా పాపం కెనడా ఇన్నాళ్ళు ఖలిస్తానీ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది, ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ వచ్చింది, ఖలిస్తానీల యొక్క పోరాటము న్యాయసంగతమైందని చెప్పింది, ఖలిస్తానీల్ని ఏకంగా రక్షణ మంత్రులుగా నియమించుకుంది. వాళ్ళు భారతదేశంలోకి వచ్చి ప్రోటోకాల్లో ఉంటూ ఖలిస్తానీ అనుకూల డైలాగ్స్ చెప్తూ వచ్చారు. ఖలిస్తానీ ఉగ్రవాదులు భారతదేశంలో నేను అత్యాచారానికి గురయ్యాను అని రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తే చాలు ఖలిస్తానీలకి పౌరసత్వాన్ని ఇచ్చేసింది కెనడా. ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇందిరాగాంధీని బేన్ సింగ్, సత్వంత్ సింగ్లు కాలుస్తున్నటువంటి 1984 నాటి దృశ్యాన్ని నడివీధిలో ట్యాబ్లుగా తయారు చేసి ఊరేగింపు తీసుకెళ్తే అది అభివ్యక్తి స్వాతంత్రం అని కెనడా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ముఖ్యంగా ట్రూడో సమయంలోనైతే, జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇది పీక్స్కి వెళ్ళిపోయింది, ఇది చాలా హై లెవెల్కి తీసుకువెళ్ళిపోయారు. ప్రస్తుతం ఉన్నటువంటి మార్క్ కార్నీ ప్రభుత్వం కొంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కెనడాలో ఇప్పటికీ ఖలిస్తానీ వాదం అంటే భారతదేశాన్ని ముక్కలు చేసే వాదాన్ని కెనడా సమర్థిస్తూ వస్తుంది. అందుకే ఖలిస్తానీ మూవ్మెంట్కి వెన్నెముక కెనడా. అలాగా అనేక కంతులు కోసినటువంటి కెనడాకు తన కంతిని కోసుకోవలసిన సమయం వచ్చింది, తన కణితిని తానే కోసుకోవలసినటువంటి సమయం వచ్చింది. కెనడాలో ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రం పేరు ఆల్బర్టా. ఈ ఆల్బర్టాలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి వర్గము, మేము కెనడాలో అంతర్భాగం కాదు, మేము వేరైపోతాము, అసలు మొదటి నుంచి కూడా మాది వేరే జీవన విధానము, వేరే సంస్కృతి, మాకు కెనడాకి సంబంధం లేదు, కెనడా యొక్క ఆధిపత్యం మా పైన కొనసాగుతోంది, మమ్మల్ని వేరు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఆ ఆల్బర్టా రాష్ట్రంలో ఆల్బర్టా ప్రాస్పెరిటీ ప్రాజెక్ట్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంది. దానికి మిచి సిల్వెస్టర్ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నాడు. అతను ఈ ఆల్బర్టాని కెనడా నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆల్బర్టాని వేరు చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ వేర్పాటువాదితోటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికి 3 సార్లు రహస్యంగా సమావేశమయ్యారు. 3 సార్లు సమావేశమై ఆల్బర్టాని ఏ రకంగా వేరు చేయాలి, దానికి ఏ రకమైనటువంటి చేయూతనివ్వాలి, దీని గురించి చర్చించారు. దీంతో కెనడాకి ఒక్కసారిగా యాంటీనా యాక్టివేట్ అయిపోయింది. ఇదేమిటి, మా దేశాన్ని ముక్కలు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది, అసలు మొత్తం కెనడానే అమెరికాలోని 51వ దేశంగా చేసుకుంటానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. 25% టారిఫ్లు ఇప్పటికే విధించారు. కెనడా నుంచి వచ్చేటటువంటి విమానాల మీద కూడాను 10% అదనపు సుంకాన్ని విధించారు. ఇదంతా ఉండగా ఈ ఆల్బర్టాని వేరు చేయాలని చెప్పి ప్రయత్నించడం ఏమిటి? దీంతో కెనడాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కంగారు పడుతున్నారు. ట్రంప్కి ఆల్బర్టా మీద దృష్టి ఎందుకు పడిందంటే, ఆల్బర్టాలో అపారమైనటువంటి చమురు నిక్షేపాలు ఉన్నాయి. చమురు అన్నటువంటి పదము వింటే డొనాల్డ్ ట్రంప్ గారికి ఆవేశం వచ్చేస్తుంది, వెనిజులాలో చేసినట్టుగా చేయవచ్చునని అనుకుంటారు. కాబట్టి ఆల్బర్టాలోని వేర్పాటువాదులతో ఆయన కలిశారు. చివరికి నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కెనడాలోని నాయకులు, అధికార పార్టీకి చెందినటువంటి ప్రధానమంత్రి మార్క్ కార్నీ కావచ్చును, ఆల్బర్టా రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి డానియల్ స్మిత్ కావచ్చును, అదేవిధంగా బ్రిటిష్ కొలంబియా అనే ప్రావిన్స్కి నాయకుడుగా ఉన్నటువంటి డేవిడ్ ఎబీ కావచ్చును, వీళ్ళందరూ కూడాను దీనిని దేశద్రోహంగా వర్ణించారు. ఇది ట్రీజన్ అంటే ఒక దేశము పట్ల ద్రోహం చేయటము, మా యొక్క సార్వభౌమత్వానికి భంగం కలిగించటమే అని చెప్పి ట్రంప్ విషయంలో అన్నారు. అయితే కెనడాయే కాబట్టి చాలా బలహీనమైనటువంటి స్వరంతో తమ అభ్యంతరాలని వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో ఆల్బర్టా మొదటి నుంచి కూడా కెనడా నుంచి వేరు కావాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా 2 రాష్ట్రాలు కెనడా నుంచి వేరు కావాలని ప్రయత్నిస్తున్నాయి. ఒకటి క్విబెక్ చాలా కాలము వేర్పాటువాద పోరాటం చేసింది. మాది అసలు వేరే సంస్కృతి అని చెప్పి చట్టసభల్లో ఏకంగా తీర్మానమే చేశారు. కాబట్టి క్విబెక్ తరువాత రెండవది ఈ ఆల్బర్టా వచ్చే ఈ సంవత్సరము మే 2026లో ఒక రెఫరెండంని నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. దీనికోసము ఇప్పటికే ఈ మిచ్ సిల్వెస్టర్ అనే వ్యక్తి 1,77,000 సంతకాల్ని సేకరించాడు. 10 లక్షల సంతకాలు సేకరించడం ఆయన లక్ష్యము. ఆయన వెక్సిట్ అని వి ఎగ్జిట్, మేము ఆల్బర్టా కెనడా నుంచి వేరవుతుందన్నటువంటి వాదనతో ఆయన సంతకాలు సేకరిస్తున్నాడు. అలాంటి వ్యక్తులతో ఇప్పుడు ట్రంప్ కలుస్తున్నారు. లేదు దేశాన్ని ఇలా చీల్చడం తప్పు, మా సార్వభౌమత్వానికి భంగం కలిగించడం తప్పు అని కెనడా ఇప్పుడు వాపోతోంది. ఏ కెనడా? భారతదేశంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశంలో ప్రధానమంత్రిని చంపినటువంటి కిరాతకానికి ఒడిగట్టినటువంటి ఖలిస్తానీలకు ఆశ్రయస్థలిగా ఉంటూ భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటటువంటి కెనడా ఈరోజు సరిగ్గా మనము ఏ విషయాల్లో అభ్యంతరం చెప్తున్నామో అదే విషయాల్లో అభ్యంతరం చెప్తోంది. తమాషా ఏంటంటే భారతదేశము ప్రభుత్వం ఎవరిదైనా ధీరోదాత్తంగా ఈ దేశాన్ని ముక్కలు చేసేటటువంటి ప్రయత్నాన్ని అడ్డుకున్నది. యావత్ దేశానికి చెందినటువంటి సైనికులు, ప్రజలు నిలబడి కశ్మీరాన్ని కాపాడుకున్నారు, ఖలిస్తానీ వాదాన్ని ఓడించారు. కెనడాలో ఉన్నటువంటి పాలకుల్లో అంత ధైర్యం కూడా లేదు. కానీ ఖలిస్తానీని ప్రోత్సహించే దగ్గరకు వచ్చేటప్పటికి లిబరల్, డెమోక్రటిక్, మానవతా హక్కులు, ఇటువంటి గొప్ప గొప్ప డైలాగులు చెప్పారు. ఇప్పుడు కెనడా అనే డాక్టర్ గారు తన కణితిని తానే కోసుకోవలసినటువంటి పరిస్థితి వచ్చిపడి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.